అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మాభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మాభిషేకం కావాలయ్యా, ప్రార్థనా శక్తి మాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఆమేన్. బైబిల్ గ్రంథంలో నుంచి ఇప్పుడు దాకా మనం ప్రార్థన గురించి మొదలుపెట్టడం గురించి ఎన్నో విషయాలు తన దాసులు పెట్టుకుని మాట్లాడినారు. ఈరోజు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త క్రైస్తవ బిడ్డలకు ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు 3వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తున్నప్పుడు ఇప్పుడే చెట్టు వేరిన గొడ్డలి ఉంచబడి. చాలు, చిన్న ప్రార్థన. మా పరిశుద్ధులు వేరిన తండ్రి, నీ దాసుని మలుగు చేసి నాతో నీ వీళ్ళతో మాట్లాడమని ఎన్నికల శైలిని గ్రహించే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు గొడ్డలు ఎక్కడ ఉంచబడిందంట? చెట్టు వేరిన అంటే ఎందుకు ఉంచబడింది? ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పడబడను. నువ్వు ఎప్పుడు దేవుడిని నమ్మావో, విశ్వాసం ఇచ్చావో, మానవసు పొందావో, బాప్తిసం పొందావో, నువ్వు ఫలించాలి. ఫలించడం అంటే ఎలా? ఫలాల గురించి మీకు కొంచెం వివరంగా చెప్పాలి. ఇదంతా వివరించాలంటే చాలా ఉంది, కానీ కొన్ని విషయం ఫలించాలి. ఒక చెట్టు వేసినప్పుడు ఒక సేవకుడు 3 సంవత్సరాలు అయిందంట ఒక చెట్టు వేసి. 1 సంవత్సరం వచ్చాడు, ఫలాలు లేవు. అయ్యా, దాన్ని ఎందుకు భూమి మీద వేస్ట్, భూమికి భారంగా ఉంది కనుక ఆ చెట్టుని ఏం చేసి నరికేసేయాలి. అప్పుడు పనివాడు అంటాడు, అయ్యా 1 సంవత్సరం దాని చుట్టూ నీళ్ళు పోసి ఎరువేస్తా. అప్పటికీ అది ఫలించలేదనుకో, నువ్వు చెప్పినట్టుగానే దాన్ని నేను నరికేస్తా అని అన్నాడు. నరికేస్తానన్నాడు. ప్రేమని దేవుడేరా. మత్తయి సువార్తలో కూడా ఇంకొకటి ఉంది. 21వ అధ్యాయంలో 18వ వచనంలో ప్రభువారు ఉదయమునే ఆయన పట్టణానికి వెళ్తున్నప్పుడు బాగా ఆకలిగా ఉన్నాడు. ఆకలిగా ఉన్నప్పుడు అటు చూడగానే ఖర్జూరపు చెట్టు కనబడుతుంది. పచ్చగా బాగా ఉంది. అక్కడ వేడుకలు పళ్ళే ఉంటాయేమో, ఫలాలు ఉంటాయేమో, ఆ ఫలాలు తిందాము అని చెప్పేసి ఆ ఫలాల దగ్గరికి వెళ్ళాడు. చూస్తే ఆకు తప్ప ఏం లేదు, ఫలాలు లేవు. ప్రభువారు అన్నాడు, వెంటనే ఆ చెట్టుతో చెప్తున్నాడు, ఇక్కడ నువ్వు అన్నాడు ఫలించకుందువుగాక అన్నాడు, కాయకుందువుగాక అన్నాడు. వెంటనే ఆ తక్షణం ఏమైపోయింది? ఎండిపోయింది. ఈరోజు ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేశాడు. చెట్టును పోల్చాడు దేవుడు మనని. మారుమనసు పొంది రక్షించబడిన నువ్వైనా నేనైనా అదేగా ఫలించాలి. ఆత్మ ఫలాలు కనపడాలి. ఒకప్పుడు నీ జీవితము రోత జీవితం కావచ్చు, రోత బతుకు కావచ్చు, నీలో మంచి లేకపోవచ్చు, పలకరించడంలో మంచి లేకపోవచ్చు, ప్రేమించడంలో మంచి లేకపోవచ్చు, నీకు మంచితనం లేదు, మంచి లేదు. కానీ ఎప్పుడు మారుమనసు పొందావో, బాప్తిసం పొందావో, నీలో ఆ మంచితనం కనపడాలి.
నీ ఇంటికి పరాయి వాళ్ళు వచ్చారు అనుకోండి, పొరుగు వాళ్ళు వచ్చారు, వాళ్ళు ప్రేమించాలి, చేర్చుకోవాలి. నీకు కలిగిన దాంట్లోని వారికి పెట్టాలి, నీకు కలిగిన దాంట్లోని పెట్టాలి. ఆత్మ ఫలాలు అంటే మనిషి జీవితంలో మనకు కొన్ని ఉన్నాయి, ఆత్మ సంబంధించినవి ఆత్మ ఫలాలు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం, అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ. ఏముండాలి? ప్రేమ ఉండాలి. రెండోది సంతోషం ఉండాలి, సమాధానం, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, ఆశాస్తికము, ఆశానిగ్రహము. ఇటు వాటికి విరోధమైనది లేదు. చాలు. ఆత్మ ఫలాలు ఉండాలి. ఏముండాలి? నీలో ఆత్మ ఫలాలు ఉండాలి. ప్రేమతో మనిషి ప్రేమించేటప్పుడు నువ్వు చికెనే పెట్టాల్సిన అవసరం లేదు, మటనే అవసరం లేదు. పచ్చడితో పెట్టిన, ప్రేమతో పెట్టినది అమృతంగా ఉంటుంది. చూడండి, ప్రేమతో సిస్టర్ వచ్చేయండి అని ప్రేమతో కూర్చోండి సిస్టర్, మంచిగా ఇచ్చి ప్రేమతో అమ్మ కూర్చోమా సిస్టర్ కూర్చోండి. ప్రేమతో పలకరించుతున్నప్పుడు, ఆ ప్రేమతో మాట్లాడేటప్పుడు కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది అంట. గట్టిగా లేదా? మనం అడిగిందాకే వరకు కొంతమంది ఎవరు వచ్చినప్పుడు అమ్మా కొంచెం మంచిది ఏంట్రా అంటే ఫలాలు ఉన్నట్ట లేనట్ట? ఉన్నట్టంట. వచ్చిన వ్యక్తి అడిగితే అడగకొనితేనే నీలో ఫలాలు ఉన్నట్టు. గట్టిగా చేద్దామా? మంచిగా ఈరోజు పిల్లలతో సహా 4 రోజుల నుంచి కోరుకున్న మంచి మటన్తో ఉండే ఇంట్లో మంచిగా తిందాం అనుకుందాం, మంచిగా తిందాం. కూర్చో. హల్లెలూయా. వాడు కూర్చో, కృష్ణుడు కూర్చో. ఉందంటే కూర్చో. హల్లెలూయా. జాగ్రత్తగా గ్రహించు. అయితే మంచి మతంతో మంచి భోజనం వండుకున్నాం, అప్పుడే నీ తెరాని వ్యక్తి కావచ్చు, నీ బంధువు కావచ్చు, ఒక 4 ఇచ్చారనుకున్నాం, వండుకుంది నువ్వు 4 కోసం వండుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? టయానికి ఇంకా కాసేపు తిందాం అనుకుంటున్నాం, భోజనం పెట్టుకోవాలనుకుంటున్నాం, తినాలి, అందరం తినాలి, మంచిగా అనుకుంటున్నాం. వాడు ఏం చేయాలి? వెంటనే వచ్చిన వాళ్ళు చూసినప్పుడు కాళ్ళగొడుకు, అయ్యా మీరు భోజనం చేయండి. అదే ఫలాలు, అదే మంచిదనం. అదేవిధంగా నీలో ఫలాలు కనపడాలి, నీలో ఫలాలు కనపడాలి. ఆత్మ ఫలం నీకు అందుకోసం మారు మనస్సు ఏముండాలి మనలో? ఏమంటున్నాడు? మత్తయి సువార్తను జాగ్రత్తగా గ్రహించిన 11వ వచనంలో ఆయన స్పష్టంగా రాయబడిన మాట ఏంటి తెలుసా? నేను మారు మనసు నిమిత్తము మీకు నేలలో నేను బాప్తిస్మం ఇస్తున్నాను. చాలు. మారు మనసు ఏం రావాలి మనకు? మారు మనసు లేకుండా నువ్వు ఇంకా బాప్తిస్మం పొందిన తర్వాత నీలో ఉండాల్సింది ఏంటి? మారు మనసు, మార్పు. ఇంకా నీలో గొంగడ బొచ్చు జీవితం ఉండకూడదు. బొచ్చు కొడుకుందా? 2 ఉంటాయి దానికి. మొదటి జీవితం ఏంటి? అంతమందిని ప్రేమిస్తారు. ఎందుకని? సొక్కా మీద పడదు కదా, ఆ సొక్కాన్ని వేసుకుంటారా? ఎందుకని? ఈ సొక్కా మీద కదా పడది, అది వేసుకుంటే ఊళ్ళంతా కూర్చుతూనే ఉంటుంది. మరి ఎక్కడున్నదో దానికని కదా. మారు మనసు లేని వ్యక్తి అలాంటి వ్యక్తి. అందుకోసం తన జీవితము చనిపోతుంది. నేను అనవసరంగా చనిపోవాల్సిందే, నా వల్ల కాదు, ఇస్తే నాకు మార్పు, నాకు కొత్త జీవితాన్ని దేవునికి మొరపెట్టి కుమిలి 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 అలా గూడు కట్టుకొని పోయి దాంట్లో నుంచి బయటకు వచ్చి సీతాపురకు చిలకలా మార్పు పొంది రంగులు రంగులుగా ఎంత అలంకరంగా వచ్చిందో గట్టిగా చేద్దామా? సీతకు ఒక
చిలకను ఎవరైనా ప్రేమించిన వాళ్ళు ఉంటారా? దానికి సంపాదన చూస్తారా? ఎంత అందంగా ఉంది, ఎంత రంగులు ఉంటాయో, ఎంత అందంగా మన జీవితం అంటే మారిపోను కాక. అందుకోసం నూతన సంవత్సరంలోకి వచ్చిన మనం ఒకటే, నీ జీవితంలో మార్చుకోవడానికి ఎక్కువ ప్రయత్నించాయి. అందుకోసం ఈ గొడ్డలు ఎక్కడ ఉంచబడి ఉన్నది? చెట్టు వేరన. చెట్టు వేరన. అవును, చెట్టు వేరనే ఎందుకు ఉంచాడు దేవుడు? జాగ్రత్త. నేనైతే 1వ తారీఖు 31వ తారీఖు అవుతుందయ్యా. చాలా మంది యవనస్తున్నారు మా చర్చిలో. మనందరం అందరికీ బళ్ళు ఉన్నాయి, అందరికీ మోటార్ సైకిళ్ళు ఉన్నాయి, దూరంలో మామూలు లేరు. అదే ఎవ్వరికి ఎలాంటి కేడు జరగకూడదు. ఈ 40 రోజులు ఉపవాసం ఎందుకు ఉండాల్సి వస్తుంది అనుకుంటున్నాం? మళ్ళీ వచ్చేటప్పటికి ఎలాంటి కీడు జరగకుండా ఉండాలి, ఎలాంటి కీడు జరగకుండా ఉండాలి. ఈ సంఘం చుట్టూ కంచె వేయబడాలని, సంఘానికి బిడ్డలతోనే దేవుడు ఎప్పుడు తన రెక్కల కింద భద్రపరచబడాలని. ప్రేమైందని బిడ్డరా, ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకో. సంఘాన్ని సురక్షితంగా ప్రతి కుటుంబము కాపుగా ఉంచాడు దేవుడు. కాపుగా ఉంచాడు దేవుడు. ఎందుకు కాపుగా ఉంచుతాడంటే, ఇందాక పాస్టర్ గారు చెప్పాడు, అందరి కోసం ప్రార్థన చేయాలి. మీరు నా కోసం ప్రార్థన చేయాలి, నేను మీకోసము ప్రార్థన చేయాలి. ఎప్పుడు లేచి? ఉదయం మొదటి జాము లేచి ప్రార్థన చేసినప్పుడు కీర్తన గ్రంథంలో అంటాడు కదా, 5వ అధ్యాయం 3వ వచనం, ఉదయమని నా కంఠస్వరము నీకు వినబడదు, ఉదయమని నా ప్రార్థన సిద్ధం చేసి కాశ. నన్ను కాసింది మీ ప్రార్థన, నా ప్రార్థన మిమ్మల్ని కాశ. ఎక్కడికి వెళ్ళిపోతుంది? దేవుని సన్నిధికి వెళ్ళాలి. అందుకోసం నా ప్రియమైన దేవుని బిడ్డ, అందుకోసం గొడ్డలి జాగ్రత్త. అందుకోసం గొడ్డలి ఎక్కడ ఉంచబడింది? ఫలించకపోతే, చదువు బైబిల్ గ్రంథంలోంచి ఫలించకపోతే అని 7వ అధ్యాయం 9వ వచనం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 9వ వచనం. మీలో ఏ మనుషుడైనను మీరు చెడ్డవారయుండి మీ పరలోకమందున్న మీ తండ్రి అంతకంటే ఎంతో నిత్యముగా ఎదిగాలి కదా. మన చెడ్డవారయుండి మన పిల్లలు, మన కుమారుడు రొట్టెని అడిగితే ఏం ఇస్తావు? గుడ్డ అడిగితే చూడండి ఎంత తేడాగా చెప్పాడు. మరొకసారి చదవ మాట. తన కుమారుడు ఇస్తామా? ఏం ఇస్తాం? మన దగ్గర లేకపోయినా, అమ్మో నా కొడుకు రొట్టె ఏడుస్తున్నాడు అని తీసుకొచ్చి, అదేందా మరి చేపను అడిగిన పాము ఇచ్చినా, చూడండి గుడ్డిని అడిగితే తేలిస్తామా? ఇవ్వం కదా. పిల్లలకి ఏమిస్తాం? మంచి ఇస్తాం, మంచి ఫలాలు ఇస్తాం. అదే ఫలాలు ఇస్తాం. అందుకోసమే దేవుణ్ణి అడిగితే అంతకంటే మంచి ఎవరు మీకు ఇచ్చునుగాక. అందుకోసం అంటాడు యెషయా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. ఆలోచించుడి, నా ద్రాక్ష చెట్టుకు చేయబోయే కార్యమును మీకు తెలియచెప్పెదను. దాని కంచెను కొట్టివేయదును, దాని గోడను పడగొట్టి దాని పాటు చేసేదను. అది శుద్ధి చేయబడదు, ఆరతో త్రవ్వబడదు. దానిలో గచ్చ పొదలను బలురకస చెట్లను బలిసీములను దాని మీద వర్షింపవలదని
మేఘములకు ఆజ్ఞయించెదను. ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతి యెహోవా ద్రాక్ష తోట, యోధా మనుషులు ఆయన ఇష్టమైన వనము. ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారము కనబడెను, నీతి కావాలని చూడగా రోదనము వినబడెను. స్థలము మిగలకుండా మీరు మాత్రమే దేవుని దేశంలో నివసించినట్లు ఇంటికి ఇల్లు కలుపుకొని పొలమునకు పొలము చేర్చుకొను. మీకు శ్రమ. చూడండి, ఫలించని చెట్టు అంటే అర్థమైంది కదా. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ ద్రాక్ష తోట చుట్టూ కంచె ఉంటేనే దానికి కాపుదల ఉంటుంది. ఆ కంచె తీసేస్తే పోయి ఆవులు ఉంటాయి, గేదెలు ఉంటాయి, మొత్తం కూడా పోయి మొత్తాన్ని నాశనం చేస్తాయి. అదే అది మొలవకుండా అది ఎదగకుండా ఏమవుతాయి అంటే గచ్చ పొదలు. అదే అక్కడన్నీ కూడా అవి మలిచేటప్పటికల్లా బలదండి చెట్లు అంటే పెద్ద పెద్ద అన్నీ కూడా మలిచి ఇంకా ఉంటున్నాడు. అక్కడ దాని మీద వర్షం కూడా కురవకున్నట్లు మేఘాలు కనిపిస్తుంది. అక్కడ అంతా చుట్టుముడుతుంది. నేను ఈ మధ్య అవతల పక్క వర్షం ఉంది, ఏది మన రైతు గీత అవతల వర్షం ఉంది, యువతల వర్షం ఉంది. అక్కడ కుమ్మ వర్షం గురించి మొత్తం బాగుంది, యువతలకు కొత్తే ఉంది, అట్లా బ్రిడ్జి మీద యువతలకు కొత్తే ఉంది, ఒక్క చిరుకు లేదు, చాలా చిరుకు. దేవుడు ఎవరికి ఆజ్ఞాపిస్తాడు తెలుసా? మేఘాలకు ఆజ్ఞాపిస్తాడు. నువ్వు ఆ పొలంలో కూడా వద్దు. చాలామంది శిక్షించబడి మీరు ఫలించట్లేదు, ఎందుకంటే దేవుడు గొడ్డలు ఇచ్చాడు, మీరు ఫలించట్లేదు, దేవుని మహిమపరచట్లేదు, దేవునికి మహిమకరంగా లేరు. చాలామంది పొలాలు వేస్తున్నారు, వ్యవసాయం చేస్తున్నారు, ఫలించట్లేదు. చాలామంది వ్యాపారాలు చేస్తున్నారు, ఫలించట్లేదు. కారణం ఏంటంటే దేవునికి సమయాన్ని ఇవ్వట్లేదు. అందుకోసమే ఈరోజు ఒక విషయం, నువ్వు ఎంత పని ఉన్నా, ఎన్ని పనులున్నా ఆ పని ముగించుకుని ఖచ్చితంగా నువ్వు మారు మనసు తగిన ఫలాన్ని ఫలించాలి. మారు మనసు తగిన ఫలము దేవునికి ఇచ్చే సమయాన్ని దేవునికి ఇవ్వాలి. చూసినప్పుడు దేవునికి ఎక్కువ సమయాన్ని ఇవ్వాలి. నువ్వు ఫలించిన దాకా కూడా చుట్టూ కంచి వైపు వారు ప్రార్థన చేయాలి. దేవునికి విస్తారమైన ఫలాలు ఇచ్చినా, అన్ని ఇచ్చినా దేవుని అడుగు, ఖచ్చితంగా దేవుడిని కన్నీ ఇచ్చనుగాక. లోకాసు వార్త 13వ అధ్యాయం 7 నుంచి 9 వచ్చిన వరకు చదువుదాం. లోకాసు వార్త త్వరగా చదివి మూడేళ్ల నుండి నేను అంజూరపు చెట్ల పండును ఎతక వచ్చింది, ఏం దొరకలేదంటే దీన్ని నరికేయి. ఈ భూమి నేల అర్థమైపోవాలని ద్రాక్ష తోటమాలితో చెప్పాను. అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయబడతాను. ఈ సంవత్సరము కూడా ఉండని అది ఫలించినది సరి, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. దేవుడు తనకు సంవత్సరం ఇచ్చాడు మనకి. దేవుడు పోయిన సంవత్సరం మనం ఫలించలేదు. పోయిన సంవత్సరం 2024 ఆశీర్వాదాలు లేవు. 2025లో నువ్వు ఫలించాలి. ప్రభువుని దగ్గరకు వచ్చినప్పుడు నీలేం కనపడాలి? ఇదిగో దేవుడు నాకు ఇచ్చాడయ్యా, దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. నైట్ అంతా ఆ లైట్ చూసినప్పుడు ప్రార్థనలో ఉంది. మళ్ళీ ఇక్కడ 3 దాకా ప్రార్థన చేసి 4 దాకా పట్టింది. మళ్ళీ వెళ్ళి ఆ చికెన్ కొట్టుకాడికి వెళ్ళి చికెన్ కొట్టించుకొని మళ్ళీ అక్కడ పోతే వాడు గ్యాస్ లేదంటే సిరిపురం పోయి గ్యాస్ తీసుకొచ్చి చికెన్ తీసుకొచ్చి ఇంత కూడా నిద్రపోలేదు. మళ్ళీ బాప్తిష్యాలు కొరకు వాళ్ళు సిద్ధపడి వాళ్ళకి వెళ్ళి బాప్తిష్యాలు ఇచ్చి ఇటు మళ్ళీ ఇటు చూసుకుంటూ
అలా చూసుకుని ఎన్నిసార్లు నేను అంతకుముందు ఒకరోజు ఎక్కే శక్తి కూడా నాకు లేదు. ఎన్నిసార్లు ఎక్కాను, ఎన్నిసార్లు దిగుంటాను. అదేనా మళ్ళీ ఆరాధన చేస్తుంటే ఎంత శక్తి వచ్చింది దేవుడు నాకు. ఏమో ఉదయకాలం ఎంత వచ్చింది మమ్మీ, అసలు గంతులు అసలు లీటర్లా గంతులు వేస్తాను నేనే. అదేనా ఆ శక్తి ఒకటే గుర్తొచ్చు, నిద్ర వస్తుంది, పండుకుందానే. నాకు ఇందాక కూడా ఓపిక లేదు. అదే దేవుని యొక్క శక్తి ప్రార్థన చేసుకుంటుంటే, ఆటోమేటిక్గా ప్రార్థన చేసుకుంటుంటే ఆ శక్తి మనలోనికి వచ్చేస్తుంది. ఏమే అందుకోసమే నువ్వు ఫలించాలి. దేవుణ్ణి అడగాల్సింది ఒకటి, ఎందుకంటే ఈ సంవత్సరం మనకు సాధించాడు దేవుడు. మనకి ఈ సంవత్సరం పోగొట్టుకున్నాం, అడిగాము, ఎన్ని అడిగినా నువ్వు పొందుకోలేదు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఈ కృపలో ఎదుగుచున్న సంఘంలో చూడండి, ఇతర సంఘాల్లో చూడండి, కొంతమంది అక్కడే ఉన్నారు. ఎక్కడ ఆ గుడిచిలోనే ఉంటారు. వాళ్ళు అలానే ఉండాలనుకుంటారే నాకు తెలియదు. కానీ అందరూ దీవించబడాలి, ఫలిభర్తముగా ఉండాలి, వారు ఫలించాలి, వారి ఉద్యోగంలో ఫలించాలి, వారి వ్యాపారంలో ఫలించాలి, వారి చేతి పైన ఆస్వాదించబడాలి, ఆడ ఆస్వాదించబడాలి. వారి గృహం ఏంటి, అన్ని విషయాలు సమృద్ధి కలిగి ఉండాలి. సమృద్ధి కలిగి ఉండాలి, సమృద్ధి. ఎందుకంటే చాలా మందిని మన దగ్గర ఫలించిన వారు ఇంకా ఉన్నారు, ఫలిభరితంగా ఉన్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు, వారు కూడా ఫలించదురు కాక. స్థలం లేని వారు ఉన్నారు, అప్పుల్లో ఉండటానికి ఇల్లు లేకుండా అద్దెల్లో గడుపుతున్న వారు ఉన్నారు. దేవుడు సొంత గృహాలు ఇచ్చునుగాక, ఇచ్చునుగాక. చదువుకొని ఉద్యోగం లేకుండా బాధపడుతున్న వారు ఉన్నారు, దేవుడు ఉద్యోగాన్ని ఇచ్చునుగాక. ఎందుకంటే నువ్వు ఒకటే కుదరదు, నువ్వు ఇప్పటికే సరే మారు మనసు పొంది బాప్తీసం పొందు. నీవు చూసినప్పుడు నువ్వు ఫలించును కాక. నువ్వు దేవుణ్ణి అడుగు. నువ్వు దేవుణ్ణి అడిగితే మన పిల్లలకు మంచి ఇస్తాం కదా. ప్రభువుని అడిగితే అంతకంటే మంచి ఇవ్వను, మంచి ఫలాలు నీకు నీ పిల్లలకి ఇచ్చునుగాక, ఇచ్చునుగాక, ఇచ్చునుగాక. అందుకోసం యోహాను సువార్త 15:3 ఈ మాటలను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు, మీరు నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందు నిలిచి ఉండును. తీగ ద్రాక్ష వల్ల నిలిచుంటే కానీ తనంతరగా దాని ఎలాగో ఫలించదో, ప్రభునందు నిలిచుంటే, తీగ ద్రాక్ష వల్ల నిలిచుంటేనే, అంటుకట్టుకొని ఉంటేనే తప్ప ఏం చేయి, ఏమైపోద్ది, వెళ్ళిపోద్ది. యేసయ్య నీలో, నీవు యేసయ్య ఏమై ఉండాలి, అంటుకట్టుకుని ఉండాలి. ఆమె అంటుకట్టుకున్నప్పుడు నువ్వు బహుగా ఫలించదు. అక్కడ అంటాడు, నాకు వేరుగా ఉండి, చదవండి అక్కడ కింద 4 వచ్చి ద్రాక్షవల్లిని నేను, తీగలు నేను. ఎవరు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించునుగాక. నాకు వేరుగా ఉండేమి గట్టి సపోర్ట్లు కొడితే పూర్తిగా ఆయనలో అంటుకట్టుకొని ఉండంతే. ఆయన అంటుకట్టుకొని ఉండు. నీకేం కావాలో దేవుడు ఇస్తాడు, ఏం కావాలో దేవుడు ఇచ్చునుగాక, ఇచ్చునుగాక. హల్లెలూయా, ఇచ్చునుగాక. నిన్న 70 మనంతా 80,000 కావాలని ప్రార్థన చేస్తాం. 80,000-70,000 కావాలి భోజనానికి. కానుకలైతే ఇచ్చినవి అయితే చాలా మంది కానుకలు ఖర్చు పెట్టినాం. వచ్చిన కానుకలు పాస్టర్ గారికి కదా, మరి వచ్చినవే పెట్టారు. కానుకలైతే ఎన్ని కలిపి మొత్తం కూడా చూసినప్పుడు
సమృద్ధి, అప్పు లేకుండా. ఇంకా కొంచెం అప్పు ఉంది, ఇంకా కొంచెం అప్పు లెక్కేస్తుంటే ఇంకా రాయాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు, రావాల్సినవి కొన్ని. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, నాకు నిన్న 1 గంట 2:03 పండుకున్నాం. డాక్టర్ పడుకొని ఉన్నా. పూలు చేస్తున్నారు, సాయంత్రం వేసి అందరికీ కట్టుకుంటూ వచ్చేస్తుంది. ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము దేవుని పిల్లలుగా దేవునికి మహిమకరంగా ఉందముగాక. మనం ఒక అప్పు తీసుకున్న, అవసరాన్ని బట్టి అప్పు తీసుకున్నా, అవి మళ్ళీ తిరిగి వెంటనే వారి అవసరానికి ఇచ్చుతాముగాక. వాళ్ళు అడక్క మునిపే మనం ఇచ్చేటట్టుంటాము కాక. గట్టిగా చేద్దామా? ఇచ్చేటట్టుండా. ఒక్కటి గుర్తుంచు, శిలువలో నీళ్ళు ఎప్పుడు ఏం చేయాలి? తోడుతున్నట్టు ఏమైతే వాడుతుంటాయి. నువ్వు దేవునికి ఇవ్వాలి. నువ్వు చేతన వరకు దేవుడిని చూసినావు. ఎవరికి లేని వారు కూడా ఇంకా వస్తూనే ఉంటాయి. అమ్మో, ఇది పెట్ట రేపెట్ట. నాకు ఈ సంవత్సరం వాగ్దానం ఇచ్చాను తెలుసా? మత్తయి 6:33 వచ్చింది ఇచ్చాను నాకు దేవుడు. అది ఎప్పుడు నేను చెబుతున్నాడు, అదే వాగ్దానం నాకు ఇచ్చాడు. కాబట్టి మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకో, అప్పుడు నీకు అవన్నీ నీకు అనుకుని రేపుడు గురించి చిందించు. రేపుడు దినము దాని సంగతుల గురించి చిందించు. ఏ నాటికి ఆనాటికి చాలా గట్టిగా చేద్దాం. హల్లెలూయా. దేవుని పిల్లలారా, దేవుని కార్యాలు ఫలభరితంగా ఉండాలి. అదే ఫలాలు నువ్వు పెడితే నీకు దేవుడు ఇస్తాడు. అంతే తప్ప నువ్వు ఫలించకపోతే నరకబడి అగ్నిలో పడతావు. అందుకోసమే ఎవరు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవరి యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలిస్తాడు. అందుకోసం అంటాడు. ఏప్రిల్ రాసిన పత్రిక 6:8 ఏప్రిల్ 6:8. అయితే ముళ్ళ తుప్పలను గచ్చు తీగలను అది పనికిరానిదని విసర్జింపబడి శాపం పొందదగినదగును. తుదకది కాల్చివేయబడు. మనలో పాపం ఉండకూడదు. దోషములు వారిని నేల మీద అస్సలు. ఈ సంవత్సరం గురించి మార్చుకున్నా. ఎవరి గురించి చెడ్డగా చెబుతున్నా నువ్వు వినద్దు. ఆ చెడ్డ లోపలికి వస్తున్నా, అక్కు నా గురించి అనుకుంటున్నారంటే అనుకుంటే మారే. దేవుడి స్తోత్రమా అనుకుంటే మనం ఏమి రాసం లేదా? మమ్మల్ని అన్నారు ఒక, నువ్వు మగోడి కాదా, మీకు రాసం లేదు. అమ్మ రాసం లేదా, మాకేమీ లేదు. యేసు ప్రభువుని నమ్ముకున్నాను, బాప్తిసం పొందాను, అంతలాగా. అంటే వాళ్ళ దృష్టి వేరు, వాళ్ళ ఆలోచన వేరు. వాళ్ళు ఎందుకంటున్నారో నాకు అర్థమైపోయింది. మనం చనిపోవాలి. పాపం విషయంలో మనం చనిపోవాలి. క్రీస్తులో మనం ఫలభరితంగా ఉండాలి. ఆమేన్. మనలో ఇంకా ఆత్మ ఫలాలు కలిగి ఉందము కాక, మనం ఫలించుదము కాక. ఇప్పుడు యేసయ్య వచ్చినా, మన ఇంటికి వచ్చినా ఏం చేయాలమ్మా? చెప్పలేదా? నీకు అనిపిస్తుంది ఫస్ట్ ఈ సేవ స్టార్ట్ చేసినప్పుడు జనవరికి ఇస్తే కనుక 10 కేజీలు ఇస్తానయ్యా. 10 కేజీలు 2001 లాస్ట్ జనవరి, అంటే జనవరికి అంటే 2002 కోసం భోజనాల కొరకు. అప్పుడు 100 రూపాయలు ఇటువే కష్టం. ఏమమ్మీ 100 రూపాయలు ఇటువే కష్టం. అస్సలు నాకనిపించదు. ఇలా 10 కేజీలు ఉంది. నిన్న తొడికి నుంచి చూస్తే 40 కేజీలు, యొక్క 70 కేజీలు, ఎంత 110 కేజీలు. మిగిలిన అందరికీ దేవుడు సమృద్ధించు. ఇంకందరూ వస్తే అది కూడా చాలు. నైట్ వచ్చిన వాళ్ళకి చాలామంది రాలేదు. అంటే ఒక్క విషయం మీకు ఇది చెబుతానండి. కింటా 20 కేజీల చికెన్. అప్పుడు 2 కేజీల చికెన్ కూడా తేటానికి మా దగ్గర లేవు. అంటే దేవుడు
అంతగా ఇంకా ఈ 15 సంఘాలలో అందరూ వస్తే ఇంకంత డబుల్ వేయాలి, ఇంకా డబుల్ వేయాలి. ఎక్కడోళ్ళు అక్కడ మందిగం అవన్నీ మొత్తం ఇంకా కిష్టపాలెంలో చూసుకుంటున్నారు. అదే లేకపోతే నేను ఇప్పుడు అలవాటు చేయలేదు. లేకపోతే జనవరి వచ్చేటప్పటికల్లా అన్ని సంఘాలు ఇక్కడికి రావాలి, కానీ ప్రార్థన మనం చూసినప్పుడు నిజం ఇక్కడ మన కృపలో ఎదుగుచున్న ఈ సంఘం మొదట వాళ్ళు ఇచ్చేవారుగా ఉన్నారు. దేవుడు కూడా అంతా ఇచ్చేవారుగా దేవుడు చేస్తున్నాడు. నిజం నేను చెప్పినప్పుడు మా సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ అందరూ కూడా ఒక బ్రదర్ అయితే ఒక 1000 రూపాయలు ఎత్తామని అనుకున్నాడంట. 1000 రూపాయలు ఇద్దామని అనుకున్నాడు. 1000 రూపాయలు ఇద్దాం అనుకొని అయ్యారు 1000 రూపాయలు ఇస్తలే ఆ టైం కల్లా ఆయన జీతం రాగానే 31వ తారీఖు జీతం వచ్చింది. వెంటనే పాస్టర్ గారు నేను ప్రార్థించి కానుక పంపించాను చూడండి అన్నాడు. చూస్తే 3000 పంపించాను. ఆయన పంపిస్తున్నంత 1000 అన్నాడు. ఏంటి బెదరు మీరు అనుకున్నానికి ఎక్కువ పంపించాను. అమ్మో చైలో దేవుడు నాకు ప్రేరేపించాడు కదా అంటే గట్టిగా లేదమ్మా. ఎంతంటే లెక్కేసుకుంటే మన సెమీ క్రిస్మస్ కానీ ఇవన్నీ అన్నీ కూడా మన దుప్పట్లు కార్యక్రమం కానీ అన్నీ కూడా మొత్తం చూస్తే చాలా గొప్పలు చెప్పారు. అందరూ కూడా గొప్పలు చెప్పారు. ప్రతి ఒక్కరూ చాలా ఆశ్చర్యం వచ్చింది. ఒక బెదరు ఇప్పుడు మీకు చెప్తున్నాను, ఈ లైన్లో ఉంది కాబట్టి పేరు చెప్పను, కానీ మేము వాళ్ళకి చిన్న నూడిల్స్ ఒక బెదరు పరిచయం చేసి వెళ్ళాము. ఆదివారం పోతా మేము బాబురావు గారు వెళ్ళి ప్రార్థన చేస్తాం. 5 ఉన్నా 6 ఉన్నా అన్న మీరు తినిపోవాలంటాడు. నువ్వు తినిపోవాలంట. బెదరు మేము 6 7 ఉంటున్నాం. తినిపోతే ఎట్లేదని 40 రూపాయలు వేసుకున్నా కూడా 500 లెక్క వేసుకుంటే ఒక 200-300 రూపాయలు ఉంటుంది. 300 అయితే అంటే ఇస్తుంటే తీసుకోడు. లేదు మేడం నాకు ఆశీర్వాదం కావాలి. 10 సలహా చెప్పాము, 10 చెప్పాము. అసలు నిన్న పాస్టర్ గారు నేను బాత్మస్ బియ్యం ఎంత పడితే అంత నేను చేస్తా అన్నాడు. గట్టిగా చేద్దాం. ఆయనే ఇచ్చాడు. వాటికి ఇది ఒకటి ఇష్టపడి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలా జాగ్రత్తగా ఇచ్చాడు. ఇక్కడ మా తల్లులు ఉన్నారు. లక్ష్మి గారు కూడా వాళ్ళ పిల్లలు కూడా కానుక పంపించారు. వాళ్ళ కుమార్తెలు కూడా పిల్లలు కానుక పంపించారు. ఇక్కడ మా అక్క కూడా ఉంది. దీనికి వీటికి 2 కానుక పంపించారు. ఇస్తారక్క వాళ్ళ ఇంట్లో 3 ఆశీర్వాదాలు వచ్చినాయి. దాదాపు ఎటుగా లేదమ్మా 3 వచ్చినాయి. నేను అనుకుంటున్నా మా అక్క ఒకటే అనుకున్నా, కానీ 3 సార్లు నుంచి వచ్చేసింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇంకా ఫలించాలి. నా ఆశ ఏంటంటే ఇంకా మీరు ఫలించాలి. ఇప్పుడు ఏళ్ళలో వెళ్తున్నాను, ఇంకా 10లో ఇచ్చే అంటే 10,000 కాదు, లక్షల్లో ఇచ్చేవారు కొందరుగాక. దేవుడు అంత సమృద్ధిగా మిమ్మల్ని ఫలిభరితంగా మార్చబడును గాక. రక్షించబడిన మీరు మనం ఎట్లుంటుందంటే మీ చెయ్యి ఎలా ఉండాలి, ఇచ్చేదిగా ఉన్నది గాక. కీర్తన గ్రంథం 37వ కీర్తన 25 వచ్చింది అంటాడు దావీదు మహారాజు. నేను ఇప్పుడు చిన్నవాడినేంటిని, ఇప్పుడు ముసలివాడినేంటిని, అయినను నీతిమంతులు ఎడవబడ్డ కానీ వారి సంతానం విచ్చవెత్తుకోట కానీ నేను చూసి ఉండలేదు. వారి దినమెల్ల దయాలని అప్పిచ్చు వారి సంతానము ఆస్వాదించబడును గాక. అప్పించేవారు కొందరు గాక. ఇంకా మా బాబురావు గారు ఉన్నారు. ఆయన చేసే చిన్న పని అయినా కూడా పాపం ఆర్థిక సమస్య ఉన్నా అయ్యో నేను దేవునికి ఇవ్వాలి అన్న తర్వాత ముందు దేవునికి ఇస్తున్నారు బాబురావు గారు. నాకు ఆశ్చర్యం అనిపించాను. సమస్యలు ఎన్ని ఉన్నా కొంతమంది నేను చూస్తున్నాను మన సంఘంలో వాళ్ళు కొన్ని సమస్యలు ఉన్నా కూడా ముందు దేవునికి విషయంలో మాత్రానికి వెనకట్లేదు. అందుకోసం దేవుడు నాకు అనిపిస్తుంది వారికి లేని స్థితిలో అయినా కొన్ని అప్పులున్నా కూడా దేవునికి ఇట్లా వెనకట్లేదు. ఈ సంవత్సరం అప్పులన్నీ తీర్చబడాలి. వాళ్ళు ఇంకా బహుగా ఫలించునుగాక. అందుకోసమే ఇంకా ఏమన్నాడయ్యా, అది భూమి భారంగా ఉంది. లోకస్వార్థం భూమి
భారంగా ఉంది కనుక దాన్ని నరికేయాలి. అయ్యా ఈ ఒక్క సంవత్సరం దాని చుట్టూతోని దానికి ఎరువు వేసి నీళ్లు పెడతారు. ఒకరు ఈ సంవత్సరం కూడా ఫలించకపోతే నువ్వు అన్నట్టే దాన్ని నేను నరికేస్తాను. అరకబడకూడదా? ఎటుగా చేద్దామా? నువ్వు ఫలించదుగాక, ఈ సంవత్సరం ఫలించదుగాక, ఆశీర్వాదం ముందుగాక, నీ భద్రతాపు నుంచి విడిపించబడుగాక, నీ బిడ్డలు మార్చబడుగాక, నీ కష్టార్జితను అనుభవించదుగాక. నాకు వడ్డీలు కడుతున్నా చాలు, వడ్డీకి నువ్వే ఇచ్చేదానిగా దేవుడు లేపునుగాక. ఇంగ్లీష్ ఒక్క విషయాన్ని చెప్పుకోండి. మీరు ఈ వాక్యం వింటున్న మీరు ఏదైనా చేద్దాము అన్నప్పుడు రండి ప్రార్థన చేద్దాం. నేను అప్పు తీసుకోవాలా వద్దా? దేవుడు చేయొద్దంటే నడలేదమ్మా, కనిపెడదాం, ప్రార్థన చేద్దాం. దేవుడు చెప్పింది చేద్దాం, దేవుడు చెప్పింది చేద్దాం. అప్పుడు దేవుడు ఆయన చేయమని చెబితే అసలు నీకు ఇంకా నువ్వు అప్పుగా ఉండవు, అన్నీ సమకూరుస్తాడు. ఆమేన్. అలా దేవుడు మిమ్మల్ని చేయనుగాక. అందుకోసమే ఏముండాలి ఇప్పుడు? ఆయన యందు మనం నిలిచి ఉంటే ఇంకా గొడ్డలు అక్కడే ఉంటుందా? అలా ఉంటే గొడ్డలు ఉంటుందా? ఉండదు. హల్లెలూయా. నరకబడిందా? నరకబడదు. చుట్టూ ఏముంటుంది? కంచి ఉండాలి. చుట్టూ కంచి ఉంటుంది. ఏం చేశాడు? చుట్టూ కంచి వేశాడు. గట్టిగా చేద్దామా? నీకు, నీ పిల్లలకు, నీ సంవత్సరానికి దేవుడు కంచి వేయుగాక. అందుకోసం మారు మనసు కలిగిన ఫలము పొందును గాక. మనం మారు మనసు పొందిన ఫలం, అందుకోసం బాప్తిసం తీసుకున్న మనం, అందుకోసమే ఆయన గొడ్డలు చెట్టు వేరు ఉంచబడి ఉన్నాడు. ఫలించిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పడవేయబడి అన్నాడు. ఈరోజు ఒక్క విషయాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నించాను. ఇంక నుంచి ఇప్పుడు దాకా ఫలించట్లేదేమో, నువ్వు ఫలించదుగాక. నువ్వు అడుగుదామా? ప్రభుని అడిగి నువ్వు బహుగా ఫలించినట్లుగా ప్రార్థించేద్దాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడైన నా తండ్రి యేసయ్య, నీకు వందనాలు. నీ బిడ్డలని దర్శించండి, మీరు మాయపోతుంది. ఆయన గొడ్డల చెట్టు నా వేరన ఉంచబడి ఉన్నది. ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడినాను. క్షమించండి ప్రభా, క్షమించండి ప్రభా. యేసునామములో ఫలించుదురుగాక, యేసునామములో ఫలించుదురుగాక, యేసునామములో ఫలించుదురుగాక. నా యందు నిలిచి ఉండు, నీ యందు నేను నిలిచి ఉండును. ఎవరు నా యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించుదురుగాక. ఈ 2025లో నువ్వు బహుగా ఫలించుదువుగాక. ఆమేన్. ప్రార్థన చేయము, ప్రార్థించు, చేయాలి, ప్రార్థించు. రెండు చేతులు పైకి ప్రార్థించు.